హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ బ్లాగ్స్. ఈరోజు నేను చెప్పే విధంగా ఈ మెజర్మెంట్స్తో మీరు బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం కిందన నీట్గా లెవెల్ చేసుకోవడానికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం 1/2 ఇంచ్ ఖర్చుకి నడుం ఖర్చు పెట్టుకుంటాం కదా, బెల్ట్ మెజర్మెంట్కి దానికి ఒక 1/2 ఇంచ్ మనం ఎప్పుడు తీసుకునే విధంగా ఫోల్డింగ్ బ్లౌజ్ని ఇలా మిడిల్ ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ మనం ఇక్కడ ఏదైతే 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసామో దాని మీద ఈ ఎడ్జ్కి నెక్, ఈ ఎడ్జ్కి జాయింట్స్ ఇలా పెట్టుకొని ఇక్కడ జాయింట్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి 1 ఇంచ్ అనేది మనం డాట్కి తీసుకోవాలి. ఇక్కడి నుంచి 2 ఇంచ్ మనం ఖర్చులకు తీసుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సింది బ్లౌజ్ పొడుగు. ఈ పొడుగు ఎలా తీసుకోవాలి? ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ ఉన్నాయి చూడండి, అక్కడ పట్టుకుని ఈ నెక్ దగ్గర ఇలా పట్టుకుంటే మనకి ఈ లైన్ ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ లైన్ నుంచి ఇలాగా మనం కరెక్ట్గా పెట్టుకుంటే పొడుగు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. సేమ్ ఇదే ఇక్కడ కూడా ఇలా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇలాగా ఓకేనా ఫ్రెండ్స్? డ్రా అయిపోయిన తర్వాత 1/2 ఇంచ్ ఖర్చుకి సేమ్ ఇటుపక్క కూడా ఇలాగే. ఇది దేనికి? మనం షోల్డర్ జాయింట్ కోసం ఇలాగ. నెక్స్ట్ మనకు కావాల్సింది బ్యాక్ పార్ట్ నెక్ డీప్, చూసారా? ఇలా కరెక్ట్గా తీసుకోండి. దీనికి ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. నెక్స్ట్ మనకి పొడుగు వచ్చేసింది, నడుము లూజ్ వచ్చింది, బ్యాక్ డీప్ వచ్చేసింది. మనకి ఇంకా కావాల్సింది ఇప్పుడు మనకి జాయింట్ల దగ్గర ఆర్మ్ హోల్ కావాలి మనకి. అది ఎలాగంటే ఇలాగా ఇది ఇలా పట్టుకోండి. ఇక్కడ ఈ లైన్ మీద ఇలా లాగి పట్టుకుంటే కొంచెం జాయింట్ దగ్గర ఒకటి, పైకి ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి. దీన్ని మనం ఇలాగ డ్రా చేసుకుందాం. బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పై అప్పర్ చెస్ట్ ఎలా తీసుకోవాలి? మనం ఎప్పుడు చెప్పుకునే విధంగా ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి వైపు తీసుకొని ఇక్కడ పట్టుకోవాలి. నెక్స్ట్ ఈ హార్న్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ ఇలా చిన్న జస్ట్ ఇలా లాగితే ఇక్కడ మనకి వస్తుంది కరెక్ట్గా 8.5 మనకి ఇక్కడ ఉండేది. చూసారా? పావు తక్కువ 9 వచ్చింది మనకి. చూసారా? ఈ లైన్ కరెక్ట్గా పావు తక్కువ 9. ఈ పావు తక్కువ 9 ఇక్కడ మనకి 2 ఇంచెస్ మెజర్మెంట్. చూసారా? కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకోవాలి మనం. 6 ఇంచెస్ సేమ్ ఇది 6 ఇంచెస్ ఇక్కడ కూడా పెట్టుకోవాలి మనం. దీనికి బాక్స్ ప్రిపేర్ చేసుకొని అందులోనే మనం సంక్రౌండ్ తిప్పుకోవడానికి. ఓకే, ఇప్పుడు మన నెక్ ఎలాగా? దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇది మిడిల్ పార్ట్ ఇలా పట్టుకోండి. అండ్ ఇలాగా జాయింట్స్ ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఇది ఏదైతే రౌండ్ ఉందో రౌండ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇది రౌండ్ తిరిగేలాగా ఇక్కడ. చూసారా? షేప్ అంత కరెక్ట్గా వచ్చింది మనకి. ఇంకా
దీన్ని ఇలా మనం చేసుకొని నీట్గా ఇక్కడ ఓకేనా. అప్పుడు ఇక్కడ నుంచే జాయింట్స్ ఇక్కడ నుంచి జాయింట్ ఇది మనకి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనకి ఖర్చు. ఇక్కడ ఈ 1/2 ఇంచ్ అనేది నెక్ దగ్గర ఇలా క్లాత్ వేసుకుంటాం కదా, దీనికి పట్టి తిప్పుకున్న దగ్గరికి టోటల్ ఎంత వచ్చింది చూసారా, కరెక్ట్గా 5.5 నెక్ వచ్చేసరికి 2కి ఒక గీత. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ ఇక్కడ కూడా 5.5 కరెక్ట్గా వచ్చిందో లేదు చూసుకొని ఇప్పుడు ఒకటి పెట్టుకొని మనం చిన్న లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఒక బాక్స్ ఇలాగా సేమ్ మీరు స్కేల్ తీసుకోండి. స్కేల్ నేను ఎక్కడ పెట్టేశాను, అందుకని నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి చిన్న జాకెట్ కాబట్టి 1.5 ఇక్కడ నుంచి మనం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా. మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అది బ్యాక్ ఇలా వేసుకొని నీట్గా దీన్ని ఇప్పుడు మనం మెజర్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో అనేది మనకు తెలుస్తుంది. ఇలా ఈ జాయింట్ చుట్టూ ఇలా టర్నింగ్ తిప్పుకుంటూ ఇలా రౌండ్ చేస్తే కరెక్ట్గా 8 ఇంచెస్ చూసారా, 8 ఇంచెస్. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది ఇలాగ ఇటు కలుపుకోవాలి. పైనుంచి ఇది ఇలాగా అంతే, జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు దీన్ని 8 ఇంచెస్ ఉందా ఇక్కడ, ఎప్పుడైతే ఖర్చు మనం వదులుకొని ఇది 8 ఇంచెస్ ఉందో లేదో మనం చూసుకోవాలి. చూసారా, ఒక 2 గీతలు మన దానికి ఏం ప్రాబ్లం లేదండి. మనం ఇలాగా ఒక 2 లైన్స్ అనేవి ఒక 1/2 ఇంచ్ ఇలా మనం కిందకి గీసుకొని ఒక లైన్ ఫామ్ చేసుకుంటే చూసారా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇలా 2.5 చూసుకొని దీన్ని మనం ఇలాగా ఇందులోకి మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ ఈ పైనుంచి ఇలా రౌండ్ అనేది మనం ఇచ్చుకుంటే అనిపిస్తుంది కదండి, ఇలాగా ఈ రౌండ్. ఇప్పుడు మనం మెజర్ చేసుకుందాం. చూసారా, కరెక్ట్గా 8 దగ్గర ఉంది. మనకు మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చూడవలసిన లేదండి, మనం ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. నేను నెక్ అయితే ఇప్పుడు కట్ చేయనండి, ఎందుకంటే నేను 2 బ్లౌజులు వేస్తున్నాను. ఒకటి స్క్వేర్ కావాలి, ఒకటి రౌండ్ కావాలి. అందుకని నేను మెజర్మెంట్ ఇచ్చి జస్ట్ ఇలా కట్ చేసుకుంటాను. మీరైతే డైరెక్ట్ కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకోవాలి. చూసారా, చూసారా, ఇక్కడ మనం టక్స్ పెట్టుకుంటే కరెక్ట్గా మనం జాయిన్ చేసుకున్నప్పుడు ఈ టక్స్ దగ్గర మనం లైన్ అనేది మంచిగా ఫామ్ అవుతుంది. అంతే, ఇక్కడ కూడా సేమ్. నేను కట్ చేయలేదు కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ పెట్టుకుని నాకు ఇక్కడి నుంచి తెలిసిపోతుంది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చింది కదా, ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్ ఓపెన్ తీసుకున్నాం కాబట్టి బ్యాక్ మనకి ఇలాగా క్లోజ్ చేసి ఉండాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడైనా సరే ఇలాగ ఈ డోరీలు ఓపెన్ చేసి మన వైపు పెట్టుకోవాలి. తర్వాత ఇది ఏదైతే ఉందో ఇలా వేసుకోండి. ఈ నెక్ ఇలా వచ్చేటట్టుగా ఈ జాయింట్స్ ఎప్పుడైనా సరే ఈ క్రాస్లో కలిసాయి అనుకోండి, మన క్రాస్ చాలా బాగా తిరుగుతుంది. ఎప్పుడైనా అదొకటి గుర్తు పెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. క్రాస్ కటింగ్ అయినప్పుడు క్రాస్ బాగా రావాలంటే ఈ జాయింట్ ఎప్పుడైనా సరే ఈ నెక్ కట్ చేసాను చూడండి, ఇక్కడ ఇలా పెట్టుకుంటే మనకు రౌండ్ చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకున్నాం కదా, వేసుకొని దీన్ని మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్
ఇది ఏదైతే ఉందో ఇలాగ డ్రా చేసేయండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇది కూడా కిందన మనం ఇది పెట్టుకున్నాం కదా, మనకి ఇక్కడ ఇదిలా ఫస్ట్ లెవెల్ చేసుకోండి. కదా ఇది తీసేసి ఇక్కడ కూడా ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఈ సైడ్. ఇది ఎందుకంటే నెక్, ఇక్కడ మనం నెక్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఉక్సులు పట్టే వైపు కూడా ఇలా డ్రా చేసుకొని అంతే. సేమ్ చూసారా, ఇంకంతే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రంట్ నెక్. అది ఎలాగంటే ఫ్రంట్ ఇలా పెట్టుకొని మనం ఏదైతే ఇక్కడ పెట్టుకున్నామో ఇలాగ ఒక 1/2 ఇంచ్ ఇచ్చుకున్నాం కదా, 1/2 ఇంచ్ డ్రా చేసుకొని దాని కింద నుంచి ఇలాగ 1/2 ఇంచ్ ఖర్చు మీద ఖర్చు పెట్టుకొని ఇలాగా ఎప్పుడు చెప్పినట్టుగానే మనకి ఇక్కడ ఈ ఉక్సులు పట్టి అనేది మనకి ఇలా స్ట్రైట్ రావాలి. ఎప్పుడైనా స్ట్రైట్ వచ్చినప్పుడు నెక్ ఆటోమేటిక్గా షేప్ మనకి ఎంత ఉందనేది వచ్చేస్తుంది. సరే అంతే. ఇది ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ఇక్కడ మనకి 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటాం కాబట్టి ఖర్చుకి. కిందకి మనం ఉక్సులు పట్టి చూసుకుంటాం కాబట్టి ఇలాగ గీత పెట్టుకొని ఇది ఇక్కడ మన ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది తాడు పైకి క్లాత్ అతుక్కున్నప్పుడు. అందుకనే ఇది ఏదైతే ఉందో నాకు ఉక్సులు పట్టి ఈ లైన్ మీద పెట్టుకొని ఇది ఏదైతే ఉందో చూసారా కరెక్ట్గా చూడండి. ఉక్సులు పట్టి జాయింట్ ఉంది కదా, అది దగ్గర ఒక లైన్. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ ఉక్సులు. ఎందుకు 1 ఇంచ్ అంటే మనకి ఉక్సులు ఇక్కడ డాట్ కోసం షేప్ బెల్ట్ ఇది 2 జాయిన్ చేసుకుంటే ఒక 1/2 ఇంచ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది మిడిల్ డాట్ ఎక్కడ వేసుకోవాలి అనేది మనకి తెలియాలి. అంటే ఫస్ట్ మెయిన్ అంతా మనకు ఉండేది ఫ్రంట్ పార్ట్లోనే. ఇది చూడండి, ఇది మనకి భుజాలు ఏదైతే ఉందో ఇది మిడిల్ చేసుకోండి. ఇలా మిడిల్ చేసుకొని ఇది డాట్ని చూసారా, ఈ ఆది బ్లౌజ్ డాట్ ఇది ఇలాగా దీనికి మిడిల్లో పెట్టుకొని చూసారా ఇలా సాగదీయద్దు. క్రాస్ కటింగ్ కదా, ఇంకా కరెక్ట్గా వచ్చింది చూసారా, సాగదీయకండి. దీనికి ఇలాగా ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇది మనకి షేప్ బెల్ట్ ముందుకి ఉక్సులు పట్టి దగ్గరికి వచ్చింది. ఈ ఫ్రంట్ పార్ట్ డాట్ ముందుకి పొడుగు వచ్చేసింది. మనకు కావాల్సింది సైడ్ జాయింట్ దగ్గర షేప్ బెల్ట్ పొడుగు తీసుకోవాలి. అది ఎలాగా అంటే ఇవ్వండి చూడండి, ఇది ఏదైతే ఉందో దీనికి మనకి ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుంచి ఇలాగా చూసుకుంటే ఇక షేప్ జాయింట్ ఉంది కదా, జాయింట్కి కిందన ఖర్చు ఒక 1/2 ఇంచ్ కరెక్ట్గా వచ్చింది చూసారా. అంతే, ఇంకేం లేదు. దీన్ని మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడి నుంచి ఇలాగ దీంట్లోకి వెళ్ళి ఇది ఇలా ఇందులో కలిపేవే అలా స్ట్రైట్ లైన్. ఇక్కడ చంక దగ్గర ఏదైతే ఉందో అది స్ట్రైట్గా లైన్ గీసుకొని ఇక్కడి నుంచి ఇలా రౌండ్ ఫామ్ చేసుకోండి. ఇలా రౌండ్ ఫామ్ చేసుకొని ఇది ఏదైతే ఉందో ఇది ఇందులో కలిపేయాలి మనం. చూసారా కరెక్ట్గా వచ్చేసింది మనకి. ఎక్స్ట్రా ఇక్కడ చిన్న బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఇది ఏదైతే ఉందో ఇలా డౌన్ ఇందులో కలిపేసుకోవడమేనండి. బాగా పెద్దది 36, 38, 40 అలాగైతే ఇక్కడ నుంచి మనం ఇలా 1 ఇంచ్ తీసుకుంటాం. చిన్న బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ అనేది చేసుకుందాం. ఇలా తీసుకొని
ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది మనం తెలియదండి. ఫ్రంట్ పార్ట్ లోటు ఇలాగా ఇందులోకి ఇక్కడ మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఖర్చుకి, ఆ 2 ఇంచెస్ దాటి అటు వెళ్ళకూడదండి. ఆ మిడిల్లోనే మనకి ఇది అనేది రావాలి. ఇక్కడి నుంచి కరెక్ట్గా ఈ మిడిల్ ఏదైతే ఉందో ఈ మిడిల్లోనే మనకి ఈ హారం హోల్ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఇలాగా జస్ట్ ఇది ఇక్కడ రావాలి. 1/2 ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఇలా కట్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడి నుంచి అంతే. చూసారా వచ్చింది ఆటోమేటిక్గా మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్ మనకు కరెక్ట్గా వచ్చేసింది. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, హ్యాండ్స్. మనకి ఫ్రంట్ వచ్చింది, బ్యాక్ వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది హ్యాండ్స్. ఇప్పుడు ఇది ఎలా అంటే దీన్ని ఇలా మిడిల్ చేసి ఇలా లెవెల్ చేసి పెట్టుకోండి. ఇలాగ మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, ఒక పక్క జాయింట్ అనేది మనకి పడుతుంది. అది కూడా చూడడానికి నీట్గా ఉంటుంది. ఇలా వేసేసుకోవడానికి 2 పక్కలు మన ముక్కలు సరిపోలేకపోవచ్చు. అందుకనే ఇలాగ వేసుకొని ఇదైతే మనం జాయింట్ కలుపుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. చూసారా ఇలా వేసుకొని మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు ఇక్కడ ఫస్ట్ మనకి లెవెల్ తీసుకోవాలి. ఏదైనా ఎప్పుడైనా ఏ బ్లౌజ్ కన్నా హ్యాండ్స్ దగ్గర ఇలా లెవెల్ తీసుకొని దీనికి ఖర్చుకి ఇది మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లోపల తిప్పేసుకుంటాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ తీసుకొని దీన్ని ఇలాగ తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా సరే హ్యాండ్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోకూడదు. ఎందుకంటే లోతు తీసుకుంటాం కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ పనికిరాదు, బ్యాక్ పార్టే తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నాం కదా, బ్యాక్ ఇలా తిప్పుకోండి. కరెక్ట్గా ఈ లైన్ మీద మనం పెట్టుకోవాలి. ఇది ఏదైతే ఉందో మనం లైన్ గీసుకున్నాం కదా దాని మీద ఇలా స్ట్రైట్గా పెట్టుకున్నాండి. ఇలా చిన్నది లాగితే ఇక్కడ జాయింట్స్ ఉంటే చూడండి, ఆ జాయింట్స్ దగ్గర ఇలా నీట్గా లాక్కుంటే అక్కడి నుంచే మనకు షేప్ అనేది హ్యాండ్ షేప్ స్టార్ట్ అవుతుంది. ఇలాగా చూసారా ఇలా వస్తుంది. ఖర్చులు బయట పెట్టుకోండి. అలాగా దీంతో చూడండి, చూపించమ్మా. ఇది ఇక్కడ ఖర్చుతో కలిపి ఇది కూడా ఇది ఇక్కడ ఖర్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సిందే ఇది జాయింట్ పైకి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చు. అలాగే నీట్గా పెట్టుకుంటే మనకి హెచ్చు తగులు అనేవి రాకుండా ఉంటాయి. ఇక్కడ ఇలాగా ఇక్కడి నుంచి కిందకి ఇలాగా ఇక్కడి నుంచి మనం జాయింట్స్ చూసారే, జాయింట్స్ మీద ఇలా ఫింగర్ పెడితే మన కిందకి ఆ ఫింగర్ అనేవి మనకి ఇలాగ ఇలా తడిపితే మనకి ఇక్కడ తగులుతాయి. ఇక్కడ మనం ఇలాగ ఒక లైన్ ఇది ఇక్కడ తగులు చూసారా, ఇక్కడ ఒక లైన్ చూసారా, ఇక్కడ మనకు ఆటోమేటిక్గా షేప్ అనేది మనకి నీట్గా క్లారిటీగా ఇది ఇక్కడి నుంచి మనం ఇక్కడ జాయింట్ నుంచి దీనికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చుకి అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవచ్చు.
ఇక్కడ ఇలాగా మార్కింగ్ అనేది చేసుకుంటే ఈ లోపల నుంచి మనకి లో షేప్ అనేది రావాలి. ఎప్పుడైనా సరే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నప్పుడు అక్కడ మనం మార్కింగ్ చేసుకుంటే ఇలాగా చిన్న టక్ పెట్టుకుంటే ఇక్కడ ఈ మిడిల్లోనే మనకి లో షేప్ అనేది రావాలి. టక్ పెట్టుకోండి. నేనైతే కుట్టినప్పుడు కట్ చేస్తానండి లో షేప్. మీకు నేను అప్పుడు ఇది మీరు ఇప్పుడు చూడండి నేను ఎలాగో తీస్తున్నాను. ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇలా పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. కరెక్ట్గా 1 ఇంచ్ ఏ సైజ్కైనా సరిపోతుంది. ఇదే సేమ్ 1 ఇంచ్ ఇక్కడ నుంచి ఇలాగే ఇక్కడికి మిడిల్ పెట్టుకోండి. చూసారా, కరెక్ట్గా ఇక్కడికి లైన్ ఫామ్ చేయండి. ఇది ఒక 30 ఇంచ్ చూసుకోండి, 30 ఇంచ్ ఉందా లేదు, కరెక్ట్గా ఉంది 30 ఇంచ్. ఇక్కడ నుంచి ఇలాగ తీకండి, ఇలా స్ట్రైట్గా తీయాలి. ఫస్ట్ స్ట్రైట్గా తీసి ఇది మీకు మార్కింగ్ చూసారా. ఇక్కడ నుంచి ఎప్పుడైనా ఇలా స్ట్రైట్గా రావాలి అంతే తప్ప ఇక్కడ ఇలా తీస్తాను అంటే మీకు అవ్వదు, నీట్గా రాదు. ఎప్పుడైనా సరే ఈ కింద చూడండి ఫస్ట్ గీసాను, ఇలా స్ట్రైట్గా తీయాలి ఇక్కడ నుంచి. ఇది అలా తీస్తే ఇక్కడ ఇలా పైకి 1 ఇంచ్లోకి కలుపుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకి కావాల్సింది షేప్ బెల్ట్. ఇప్పుడు మనకి కావాల్సింది షేప్ బెల్ట్. ఇది ఎలా తీసుకోవాలంటే చూడండి, ఈ జాయింట్లు చేసుకున్నాం కదా, షేప్ బెల్ట్ ఇక్కడ జాయింట్, దీనికి పైకి మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదులుతాం కాబట్టి ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం ఈ లైన్ బెంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కరెక్ట్గా మనకి ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్ ఇక్కడ పెట్టుకొని మరి కిందకి ఖర్చు కావాలి కదా మనం తిప్పుకోవడానికి, దానికి ఒక 1/2 ఇంచ్, మొత్తం టోటల్ 3.5 ఇంచెస్ కావాలి మనకి. ఇలా నీట్గా లైన్ ఎటువంటి అడ్డదిడ్డంగా లేకుండా 3.5 ఇంచ్ ఇలా కొంచెం నీట్గా చేసుకొని. హాయ్ ఫ్రెండ్స్, ఏమనుకోకండి, కొంచెం మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకనే వాయిస్ అనేది కొంచెం ఇదవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. చూడండి ఇక్కడ పావు తక్కువ 11 ఇంచులు అంటే ఇక్కడ 10 ఇంచులు పెట్టుకొని సరిపోద్ది మనకి. ఖర్చులతో కలిపి 10 లేదా 10.5 కరెక్ట్గా. ఇక్కడ మనకి ఈ సైడ్కి సంఖ దగ్గర ఇది ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో కలిపి 2.5, దీనికి ఇంకో 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని పావు తక్కువ 3 ఇంచులు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఇలాగా దీన్ని మనం ఇలా కలుపుకుంటూ ఇలా వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. చూసారా, అంతే. ఇక్కడ ఈ షేప్ దీన్ని మనం కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఎంత నీట్గా వచ్చిందో షేప్. ఇక్కడ మనం టక్ పెట్టుకుంటే మనం జాయిన్ చేసుకున్నప్పుడు ఇది ఫ్రంట్ కానీ మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఐడియా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసింది. షేప్ బెల్ట్ అండ్ హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ అన్నీ వచ్చాయి కదా. ఇది మనకి బ్లౌజ్ కటింగ్ చేసుకునే విధానం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా మీకు మోడల్స్ కావాలన్నా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీ కామెంట్స్ అన్నీ చూసి నేను దానికి అనేది నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.